హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బిఎల్ఎం మీడియా. మరి నేను మీ యాంకర్ రచన. మరి ప్రస్తుతం ఏంటి బిగ్ బాస్ అర్థమై ఉండొచ్చు కదా మీ అందరికీ. మరి బిగ్ బాస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి నిన్న రాత్రి మరి 15 మంది మాత్రం బిగ్ బాస్‌కి అయితే ఎంటర్ అయిపోయిండ్రు. మరి అందులో చూసుకుంటే 6 కామన్ పీపుల్, మిగతా వాళ్ళు సెలబ్రిటీలు ఎంటర్ అయ్యారు. మరి ఈ 6 కాదు, 5 మాత్రమే తీసుకుందాం అనుకున్నారు. మరి లాస్ట్ శ్రీముఖి వచ్చి ఇంకొకరిని సెలెక్ట్ చేయడం జరిగింది. మరి మొత్తంగా 6 కామ్రేడ్స్ గూడా బిగ్ బాస్‌కి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ 9. మరి ఇప్పుడైతే మరి ఏమేం జరిగిందనే విషయాలైతే మనం మాట్లాడుకుందాము. ముందుగా నాగార్జున గారు డాన్స్‌తోనైతే ఎంట్రీ ఇచ్చేశారు. మనందరికీ తెలిసిందే. మరి ఈసారి ఎలా ఉండబోతుంది? మరి ఎలాంటి ట్విస్ట్‌తో రాబోతుంది? మరి 'బిగ్ బాస్ 9' అయితే మరి నిన్నొక మాత్రం కొంచెం అర్థమైంది. మరి ఆ కొంచెం గూడా మీతో షేర్ చేసుకుందాము. మరి రణరంగంకి సిద్ధమా అంటూ మరి మనం ఆల్రెడీ ప్రోమోలో గూడా జూసినాము. మరి రణరంగం అయితే సిద్ధం అయిపోయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే అగ్ని పరీక్ష. ఎప్పుడు 'బిగ్ బాస్‌లో' అగ్ని పరీక్ష ఇలాంటిది కామన్ పీపుల్‌కి అవకాశం ఇయ్యలేదు. మరి ఈసారి ఏంటి? మన కామన్ పీపుల్‌కి అవకాశం ఇచ్చిర్రు. మరి ఆ అవకాశం 15 మందిని సెలెక్ట్ జేషిండ్రు. ఆ సెలెక్ట్ జేసినంక 13 మందిని మాత్రమే ఉంచిర్రు. ఇద్దరిని అంటే నార్మల్‌గా వాళ్ళని వద్దని జెప్పేసిర్రు. కొందరిని మాత్రం డైరెక్ట్‌గా రిజెక్ట్ జేసిర్రు. ముఖం మీదనే వాళ్ళకి టాస్క్‌లు ఇయ్యకుండా గూడా ముఖం మీదనే జెప్పేసిర్రు. చాలామంది ఏంటి అంటే ఎవరైతే రిజెక్ట్ అయిండ్రో వాళ్ళు డైరెక్ట్‌గా మనకు గూడా చాలా ఇంటర్వ్యూస్ గూడా మనం జేసినాము. ఆ ఇంటర్వ్యూలో జెప్పేసిండ్రు. ఇట్ ఈస్ ఎ ఫేక్ అని గూడా చాలామంది అంటే వాళ్ళ అభిప్రాయంనైతే మనతో షేర్ జేసుకోవడం జరిగింది. ఎందుకనంటే టాస్క్ ఇయ్యకుండా గూడా డైరెక్ట్‌గా వద్దు మీరు దీనికి అన్‌ఫిట్ అని గూడా చెప్పడం జరిగిందని చాలామంది గూడా మనకు ఎవరైతే రిజెక్ట్ అయ్యారో వాళ్ళు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకుంటే నాగార్జున వచ్చిన తర్వాత సో, 'బిగ్ బాస్' ఒకటి అంటే సర్ప్రైజ్ అనే చెప్పుకోవచ్చు. ఏంటిదంటే ఆ సర్ప్రైజ్ ఇచ్చిందేంటంటే బ్లైండ్. అంటే కళ్ళకి గంతలు కట్టుకొని 'బిగ్ బాస్'కైతే ఎంట్రీ ఇవ్వడం జరిగింది. మరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నార్మల్‌గా గురి కొట్టేది ఉంటది మనకి. సో, ఆ యెల్లోకి గురి కొడితేనే నీకు 'బిగ్ బాస్' హౌస్ అనేది చూపిస్తా అని గూడా 'బిగ్ బాస్' నాగార్జున గారికి ఫస్టే ఈసారి 'బిగ్ బాస్ 9'లో అయితే మనకు చెప్పడం జరిగింది. సో, కరెక్ట్‌గా యెల్లో దానికే పడిపోయింది. మరి నాగార్జున గారంటే మన్మధుడు గదా! నార్మల్‌గా ఉండదు మరి. మరి అయిపోయింది. అయిపోయిన తర్వాత మరి 'బిగ్ బాస్' చూస్తే మాత్రం నిజంగా నాకు గూడా అనిపిచ్చింది. ఒక్కరోజు ఆ 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక్కరోజు చాలు ఉండడానికి అని అనిపిచ్చింది. అంత అంటే అంత బావుంది. ఇన్ని సీజన్‌లయినాయి, 8 సీజన్స్ అయినాయి గానీ 'బిగ్ బాస్ 9' హౌస్ మాత్రం ఆసమ్ అని జెప్తా నేనైతే. సో, నాకు గూడా ఒక్కసారి పంపియండి ఒక్కరోజు ఉండడానికి. సో, మస్తుందని జెప్తా నేనైతే. సో, ముందుగా ఏంటిదనంటే కెప్టెన్ అంటే వీక్‌కి కెప్టెన్ ఖచ్చితంగా ఉంటారు. ఆ కెప్టెన్‌కి గూడా సెపరేట్‌గా ఒక రూమ్ ఇచ్చిండ్రు. అబ్బా! అబ్బబ్బబ్బా! దాని గురించి చెప్పనవసరం లేదు. హైలైట్ అని జెప్పుకోవచ్చు. ఆ రూమ్ అంటే మొత్తం హౌస్‌లో కెప్టెన్ రూమ్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇవన్నీ గూడా మనం హౌస్ గూడా జూసినాము. నాతో పాటు మీరందరూ గూడా జూసిండ్రు. మరి ఇప్పుడు ఎలా గేమ్ ఆడతారు? ఏ విధంగా ఆడతారనైతే మనం ఖచ్చితంగా చూడాల్సిందే 'బిగ్ బాస్‌ది'. మరి నిన్న ఎవరెవరు ఫస్ట్ కంటెస్టెంట్ మనకు 'బిగ్ బాస్ 9'కి ఎంట్రీ అయ్యారు అనైతే ఇప్పుడు చెప్పుకుందాము. ముందుగా తనుజ. 'ముద్దమందారం' సీరియల్ నేను చిన్నప్పటి నుంచి జూషిన ఆమెని తనుజని. మరి తనుజ అయితే ఫస్ట్ డాన్స్‌తోనైతే ఎంట్రీ ఇచ్చింది. మరి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు 'స్టార్ మాల'నే మనకు 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' గూడా తను పార్టిసిపేట్ జేషింది. వంటలు జేషింది. అన్నీ జూషినాం గూడా మనము. మరి మన నాగార్జున గురికి మరి ఉంటదా? మరి కుకింగ్ విషయంలో చేసింది గాబట్టి, మటన్ బిర్యానీ జేసుకొని రావడం జరిగింది. మరి తనూజ మటన్ బిర్యానీ నాగార్జున గారు టేస్ట్ చేషిండ్రు. మరి తన ప్రేమతో ఇచ్చింది గాబట్టి మస్తుందని జెప్పేసిండు. మరి తనూజ అయితే ఫస్ట్ కంటెస్టెంట్ 'బిగ్ బాస్ 9'కి ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ తర్వాత సెలబ్రిటీలో తనూజ ఇచ్చింది. సెలబ్రిటీలో తనూజ తర్వాత సెకండ్ కంటెస్టెంట్ చూసుకుంటే ఫ్లోరా. మరి ఫ్లోరా గురించి మాట్లాడుకుంటే 'నరసింహనాయుడు' సినిమాలో యాక్టింగ్ జేసింది. అలాగే అంటే కొన్ని సినిమాలలో అంటే 'నువ్వు నాకు నచ్చావు' సినిమాలో గూడా యాక్టింగ్ జేసింది. మరి ఆ 2 సినిమాలతో పాటు 'లక్స్ పాప లంచ్‌కొస్తావా' అనే పాటల హైలైట్ అయిందని జెప్పొచ్చు. మరి తను లైఫ్ స్టోరీ ఏవి గూడా మనకు ప్లే జేషిండ్రు. ఆ ప్లే జేసిన తర్వాత తను ఒక పర్సన్‌తోని లవ్ గురించి గూడా ఎక్స్‌ప్రెస్ జేసింది. సో, దానివల్ల చాలా డిప్రెషన్‌కెళ్ళిపోయిన ఇలాంటివి గూడా మనతో షేర్ జేసుకుంది. ఏవీలో చెప్పడం జరిగింది. మరి ఆమెకు 'బిగ్ బాస్ 9'లో మాత్రం అవకాశం ఇచ్చిర్రు. ఈ ఇద్దరు సెలబ్రిటీస్ ఎంట్రీ అయిన తర్వాత సో, ఫస్ట్ పర్సన్ కామనర్‌కి అవకాశం ఇచ్చిర్రు. ఇన్ని రోజులు 15 రోజులు అగ్ని పరీక్షల, ఫిజికల్ టాస్కులు, మైండ్ గేమ్ టాస్కులు ప్రతి ఒక్క టాస్కులు ఆడి లాస్ట్‌కి 15 మందిని అంటే 13 మందిని మాత్రమే నిన్న స్టేజ్ పైకి గూడా పిలిచారు. మరి అందరూ గూడా మొక్కుకున్నారేమో! అబ్బా! నాకు రావాలి ఛాన్స్, నాకు రావాలి అనుకున్నారేమో! కానీ అందరికి ఉండదు గదా! లక్ కొందరికి మాత్రమే ఉంటది గాబట్టి ఆరుగురిని సెలెక్ట్ చేసిర్రు. మరి ఫస్ట్ చూసుకుంటే మాత్రం కళ్యాణ్. మరి కళ్యాణు మన లాస్ట్
గ్రాండ్ ఫినాలే చూసుకుంటే, మొన్న ఫైనల్‌గా చూసుకుంటే 'అగ్ని పరీక్షల' మస్తు ఆడిండని చెప్తా నేనైతే. నేను చూసిన వరకైతే లాస్ట్ ముందటి నుంచి కొంచెం తక్కువ వచ్చినా గూడా, లాస్ట్ గేమ్‌ల మాత్రము హైలైట్ ఆడిండు. అన్నిట్లో గెలిచిండు. సో, అందుకే మేబీ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే కళ్యాణ్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. మరి కళ్యాణ్ లోపలికెళ్ళిన తర్వాత మరి ఎట్లా ఆడతాడో తెలవదు. నేనైతే మస్తు ఆడతాడనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్‌లో మాత్రం ఒక కిక్ ఇచ్చిండని చెప్పొచ్చు. లేట్‌గా వచ్చినా, లేటెస్ట్‌గా వచ్చినా అన్నట్టుగా కళ్యాణ్ వచ్చిండు. గేమ్ బాగా ఆడిండు. మరి ఇప్పుడు లోపలికెళ్ళిన తర్వాత ఎట్లా ఆడతాడో చూద్దాము. నెక్స్ట్ మరి ఈ కళ్యాణ్ వచ్చిన తర్వాత నాగార్జున గారు ఏమని చెప్పిండ్రంటే, సో మరి ఉత్తగా పోయి గేమ్‌లు ఆడితే నడవదు గదా! మరి బిగ్ బాస్‌లో ఏంటిది ఏం చేయాలి? పనులు గూడా జేయాలి. అన్నీ ఊడవాలి, వాష్‌రూమ్‌లు కడగాలి, అన్నీ జేయాలి గాబట్టి, ముందుగా మనకి ఇద్దరు సెలబ్రిటీస్ పోయిండ్రు. తనుజ ఇంకా ఫ్లోరా. మరి వాళ్ళిద్దరికీ వాష్‌రూము క్లీనింగ్ ఎవరు అని అడిగితే, వాళ్ళిద్దరిని ఒకరిని సెలెక్ట్ జేసుకోమని చెప్పిండ్రు. సో, కళ్యాణ్ అయితే మనకి ఫ్లోరాని సెలెక్ట్ జేసుకున్నాడు. ఎందుకంటే ఫ్లోరా కొంచెం రిక్వెస్ట్ చేసింది నాకొద్దు, నాకొద్దు అని. సో, వద్దు అని ఎందుకనాలి? ప్రతి ఒక్కరు చేయాల్సిందే బిగ్ బాస్‌కొచ్చినప్పుడు అనే విధంగా మరి కళ్యాణ్ అయితే మనకు ఫ్లోరాకైతే మనకు ఇవ్వడం జరిగింది. మరి ఫ్లోరా గూడా యాక్సెప్ట్ చేయాల్సిందే బిగ్ బాస్ పోయినప్పుడు ఏదైనా జేయాల్సిందే. సో, మరి ఇదైతే ముచ్చట. మరి తర్వాత నెక్స్ట్ సెలబ్రిటీ ఎవరు పోయిండ్రు అనైతే చెప్పేస్తాను. మరి నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఇమాన్యుయల్. ఇమాన్యుయల్ గురించి మనకు చెప్పనవసరం లేదు. అతను కామెడీ గురించైతే స్పాంటేనియస్‌గా మాత్రం పంచులు అవైతే మామూలుగుండయని జెప్పుకోవచ్చు. ఇమాన్యుయల్ స్టేజ్ పైనకెక్కిన తర్వాత మరి ఇమాన్యుయల్ ఒక సెపరేట్ టాలెంట్ ఉన్నది అనంటే అమ్మాయి గొంతుతోని గూడా పాట పాడతాడు. మరి 'నాగార్జున' గారు పాడమనంగానే 'అమ్మ' సాంగ్ పాడేసిండు. ఎప్పుడో గెలిచిపోయాడు అందరి ముందుల. మరి 'బిగ్ బాస్‌లో' గెలుస్తాడా లేదా అనైతే మనం చూడాల్సిందే. మరి ఇమాన్యుయల్ ఎంటర్ అయ్యిండు. ఇమాన్యుయల్ గూడా ఏంటి అనంటే మరి ఎవరిని ఇక్కడున్న కంటెస్టెంట్‌లో నువ్వు తీసుకెళ్ళాలనుకుంటున్నావు అనంటే శ్రీజ పేరు చెప్పిండు. ఎందుకనంటే మొదటి నుంచి చూస్తున్నాం మనం శ్రీజ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో మనందరం ప్రతి ఒక్క గేమ్‌లో గూడా తను గెలుస్తుంది. మరి శ్రీజ గురించి చెప్పనవసరం లేదు. మరి ఇమాన్యుయల్ గూడా శ్రీజ పేరు చెప్పిండు. మరి ఇమాన్యుయల్ ఎళ్ళిన తర్వాత ఇంకో గెస్ట్ ఎవరెళ్ళిండ్రు అనంటే మనకి స్రస్టి. మరి స్రస్టి మరి 'ఢీలో' డాన్స్ చేసి ఎంత ఫేమస్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి 'ఢీలో' అలాగే రీసెంట్‌గా కొన్ని ఇష్యూస్ అయినాయి. ఆ ఇష్యూస్ వల్ల గూడా తను ఎమోషనల్ అయింది. సో, ఆ ఎమోషనల్ వల్ల గూడా నేను చాలా స్ట్రాంగ్ అయినా అని గూడా ఒక డాన్స్ రూపంలో స్టేజ్ పైకొచ్చింది. నాగార్జున గారు చెప్పగానే సో, నాకైతే ఈ యొక్క ఎమోషన్ ఏదైతే నాకు రీసెంట్‌గా జరిగిందో, దానివల్ల ఒక ఆడపిల్లగా నేను చాలా స్ట్రాంగ్ అయినా అని గూడా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు చాలా బిజీ అయిపోయింది తను. సినిమాలల్ల నార్మల్ కొరియోగ్రాఫింగ్‌ల మరి రీసెంట్‌గా 'పుష్ప 2' సినిమాకైతే కొరియోగ్రఫీ చేసింది. మరి మంచి పేరు గూడా తెచ్చుకుంది. సో, ఈ మధ్య కాలంలో ఇష్యూస్ వల్ల గూడా కొంచెం నెగెటివ్ అయిపోయినా గూడా తర్వాత మేబీ ఇప్పుడు పాజిటివ్ అవుదామని 'బిగ్ బాస్‌కి' వచ్చిందనిపిస్తుంది నాకైతే. చూద్దాం మరి ఎలా ఆడుతదో. అంటే మరి అక్కడ ఓన్లీ డాన్సులు చేస్తదో, లేకపోతే గేమ్ ఆడుతదో అయితే మనం చూడాల్సిందే. నెక్స్ట్ కామన్ పీపుల్‌లో చూసుకుంటే 'మాస్క్ మ్యాన్' హరీష్. మరి మొదటి నుంచి 'మాస్క్ మ్యాన్' హరీష్ గురించి మాట్లాడుకుంటే నేను చూసినంత వరకు ఆయన అబద్దాలు ఆడడు. ఉన్నదున్నట్టు ముఖం మీద చెప్తాడు. మరి లోపలికెళ్ళిన తర్వాత మరి అదే కావాలి గదా! మనం ఏమనుకుంటున్నామో మనసులో బయటకి గూడా అదే చెప్పాలి గాబట్టి, సో 'మాస్క్ మ్యాన్' హరీష్ మాత్రము నిజాయితీగా ఉన్నాడని నాకనిపిచ్చింది. మరి గేమ్ ఏ విధంగా ఆడుతాడో అయితే మనం చూడాల్సిందే. మరి ఈ ఇద్దరికి ఎవరైతే సెలబ్రిటీస్ ముందెళ్ళిపోయిండ్రో మరి ఈ యొక్క కామన్ మ్యాన్ మళ్ళా టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్ ఏంటిదంటే హౌస్ క్లీనింగ్. మరి మొత్తము ఇల్లు మొత్తం తుడవాలి గదా! ఊడవాలి గదా! మరి ఆ టాస్క్ ఎవరికి ఇచ్చిర్రంటే ఇమాన్యుయల్ ఇంకా స్ట్రస్టీ సెలబ్రిటీస్‌కి మరి ఎవరిని ఎంచుకుంటావు అని హరీష్ గారిని అడిగితే మాత్రం ఇమాన్యుయల్‌ని ఎంచుకున్నాడు. ఎందుకు అనంటే ఇమాన్యుయల్ ముందే అనుకున్నాడట. అబ్బా! ఈ టాస్క్ నాకు రావద్దు అనుకున్నాడట. కానీ ఆయనకే అచ్చింది. మరి చూద్దాం మరి ఇమాన్యుయల్ ఎట్లా తుడుస్తాడో, ఏం క్లీనింగ్ చేస్తాడో అయితే చూడాల్సిందే. మరి ప్రస్తుతం మాత్రము ఆరుగురు. ఇద్దరు సెలబ్రిటీలు, ఒక కామన్. ఇద్దరు సెలబ్రిటీలు, ఒక కామన్. మొత్తం అయితే ఆరుగురు పోయిండ్రు. మరి నెక్స్ట్ చూసుకుందాం ఎవరైనానంటే హ్మ్. భరణి. భరణి గురించి మాట్లాడుకుందాం. విలన్ క్యారెక్టర్స్ చాలా నెగెటివ్ క్యారెక్టర్స్ కూడా చాలా చేసిండు. చాలా మంచి పేరు కూడా ఉంది భరణి గారికి. మరి భరణి గారి గురించి అంటే స్టేజ్ పైకి రాగానే ఒకటి చేతిలో ఒక గిఫ్ట్ లాగేమో పట్టుకొచ్చిండు. ఒకటే జెప్పిండు. ఇది నాకు ఒక పార్ట్ ఆఫ్ మై బాడీ అని గూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఒకటే అన్నాడు. ఏంటిదనంటే, "అది అలా ఉంటే నువ్వు బిగ్ బాస్‌కి రావద్దు" అని చెప్పిండు. ఇంత గూడా ఆలోచించలే. అంటే అది ఆయన లైఫ్‌ల ఎంత ఇంపార్టెంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ 'బిగ్ బాస్' ఏమన్నాడంటే, "ఒకవేళ అది ఉంటే నువ్వు 'బిగ్ బాస్‌కి' అవసరం లేదని" చెప్పిండు. డైరెక్ట్‌గా ఎళ్ళిపోయిండు. నేనైతే ఫీజులు అవుట్ నాకు షాకులున్నా. ఎందుకంటే, ఆ ప్లాట్‌ఫార్మ్‌కి అవకాశం రావడమే గొప్ప. అట్లాంటిది బర్నీ గారు డైరెక్ట్ ఎళ్ళిపోయిండ్రు. ఇప్పటివరకు అలాంటిది జరగలేదు. నాకు సరే ఓకే. నేను ఏదైనా వదులుకుంటా 'బిగ్ బాస్' కోసం అని అన్న వాళ్ళని చూసినా గానీ, ఇలా డైరెక్ట్‌గా ఎళ్ళిపోవడం మాత్రం చూడలే. సో, ఆయన ఎళ్ళిపోయిండిగ. ఎళ్ళిపోయిన తర్వాత కూడా మనం గూడా ఏం చేయలేం గాబట్టి, నాగార్జున గారు గూడా ఏం చేయలేరు గాబట్టి, సో, ఎళ్ళిపోయిండు. ఎళ్ళిపోయిన తర్వాత వచ్చిన కంటెస్టెంట్ రీతు.
ఇగ ఆమె గురించి ఏం జెప్పాలే? వాగుతూనే ఉంటది. ఆ! ఆమెకి బయట ఎంత నెగెటివ్ ఉన్నదో మనందరికీ తెలిసిందే. ఆమె ఏం మాట్లాడుతదో గూడా అప్పుడప్పుడు అర్థం గాదు. అంటే ఏదో మాట్లాడుతది. సో, నేనే తోపు అనుకుంటది. చూద్దాం మరి రీతు ఏ విధంగా ఆడతదో అనయితే అందరూ జూస్తున్నాము. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ విష్ణుప్రియ. మరి విష్ణుప్రియ గురించి గూడా మనందరికీ తెలిసిందే. మరి ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. మరి ఈసారి మరి తను ఎట్లా ఆడతదో మరి చూద్దాము. మరి రీతు గూడా. మరి నెక్స్ట్ అంటే ఈ మధ్యల ఏమైందంటే రీతు వచ్చిన తర్వాత 'బిగ్ బాస్' ఎంట్రీ అయిన తర్వాత భరణిని మళ్ళా 'బిగ్ బాస్' పిలిచిండు. ఎందుకంత అంటే ఎందుకంత గిఫ్ట్ నీకంత ఇంపార్టెంట్ అనే విధంగా పిలవడం జరిగింది. అది చూస్తే లాకెట్. మరి ఆ లాకెట్ ఏంటనంటే మరి మేబీ వాళ్ళ వైఫ్ ఇచ్చిందనుకుంటా. అది తన లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ అని జెప్పిండు. మరి అది ఎట్లైనా అంగీకరించిండు. 'బిగ్ బాస్' లోపటికి గూడా ఎళ్ళిపోయిండు. చూద్దాం భరణి ఇంకా రీతు ఎట్లా ఆడుతదో అనైతే చూద్దాము. తర్వాత మళ్ళా కామనర్‌కి ఛాన్స్ ఇచ్చిండు 'బిగ్ బాస్.' మళ్ళా తర్వాత కామనర్‌లో ఎవళ్ళు చూసుకుంటే డీమాన్ పవన్. మరి 'డీమాన్ పవన్' అంటే నార్మల్‌గా ఫస్ట్ కొంచెం కన్‌ఫ్యూజన్ అనిపిచ్చింది. అంటే గేమ్ ఒకవేళ చెప్పినా గూడా జ్యూరీ వాళ్ళు కొంచెం మైండ్ అటు ఇటు ఆలోచించిండు అనిపిచ్చింది. కానీ ఒకరన్నా ఉండాలే గదా! అనే విధంగా అంటే కొందరు నార్మల్‌గా యూత్ ఉండాలి గదా! అనే విధంగా ఆలోచించిండేమో. మేబీ అందుకే 'డీమాన్ పవన్‌ని' లోపలికి తీసుకున్నారు అనిపిచ్చింది నాకు. ఎందుకనంటే స్టేజ్ పైన పుషప్స్ భరణికి ఇంకా 'డీమాన్ పవన్‌కి' ఇవ్వడం జరిగింది. 60 పుషప్స్ ఇద్దరు ఆగకుండా జేషిండ్రు. సో, మేబీ అక్కడ ఆయనలో స్ట్రెంత్, ఫిట్‌నెస్ ఉంది అని అనిపిచ్చింది. మేబీ అందుకే తీసుకున్నారనిపిచ్చింది నాకైతే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము 'సంజన'. మరి 'సంజన' చాలా మూవీస్‌లో గూడా జేషింది. మరి ఈ మధ్య అయితే కనిపించలేదామె. మళ్ళా తర్వాత మరి 'బిగ్ బాస్' వల్ల గూడా ఆమెకి మళ్ళీ ఛాన్సెస్ వస్తాయని అనిపిచ్చుకొని వచ్చిందనిపిచ్చింది. సో, కొంచెం ఎమోషనల్ గూడా అయింది. సో, వాళ్ళ హస్బెండ్ వల్ల, వాళ్ళ పేరెంట్స్ వల్ల, సపోర్ట్ వల్ల నేనిక్కడికొచ్చినా అని గూడా ఎమోషనల్‌గా చెప్పడం జరిగింది. మాట్లాడడం గూడా జరిగింది. సో, మరి తన తర్వాత 'సంచన' తర్వాత 'రాము రాథోడ్.' మరి తెలుసు 'రాము రాథోడ్' పాటలు గాని, 'రాను ముంబైకి రాను' పాట చూసుకుంటే మాత్రం 50,000,000 దాటింది. ఇప్పటివరకు ఎన్నో పాటలొచ్చినాయి గానీ, ఈ పాట మాత్రం 50,000,000 దాటింది అనంటే చెప్పనవసరం లేదు. మరి 50,000,000 దాటిన పాటని మన 'రాము రాథోడ్' ఎంత సక్సెస్‌ఫుల్ జేషిండో మనందరికీ తెలుసు. మేబీ కష్టమేమో ఇది ఈ యొక్క ఫలితమనే అనుకుంటాను నేనైతే. మరి 'రాము రాథోడ్' గూడా వచ్చిండు. మరి 'సంజన' తర్వాత 'రాము రాథోడ్' వచ్చిండు. తర్వాత జ్యూరీ. మన జ్యూరీ ఎవరు? 'నవదీప్.' మరి 'నవదీప్' ఒచ్చిండు. 'నవదీప్' ఒచ్చి ముందటి నుంచి చూసుకుంటే మాత్రం నాకెందుకో శ్రీజ బాగా ఆడతది. నాకనిపిచ్చింది, అందరికనిపిచ్చింది శ్రీజ బాగా ఆడతది. కానీ 'నవదీప్' ఎందుకో ఫస్ట్ ఇరిటేషన్ అనిపిచ్చింది ఆమె గొంతు. కానీ ఇప్పుడు ఎందుకో నాకు సపోర్ట్ జేస్తుండు అనిపిచ్చింది. ఏమో మరి అందరూ గూడా మనసులో గూడా అదే అనిపిస్తుందేమో! నాకైతే అట్లా అనిపిచ్చింది. 'నవదీప్' మరి ఇంతకుముందు కామన్ పీపుల్‌ని సెలెక్ట్ జేయడానికి రానివాడు. మరి ఇప్పుడు ఎందుకు శ్రీజాని సెలెక్ట్ జేయడం కోసం జ్యూరీని పిలిపిచ్చిర్రని కొంచెం అక్కడ నాకు డౌట్ అనిపిచ్చింది. సో, వచ్చిండు. మరి సెలెక్ట్ జేషిండు శ్రీజాని. సో, శ్రీజ ఆట మాత్రం వేరే లెవెల్. ఆట విషయంలో మాత్రం చెప్పనవసరం లేదు. కానీ కొంచెం బ్యాక్ సపోర్ట్ నవదీప్‌ది ఉంది అని అనిపిచ్చింది నాకైతే. అంటే తన మాట తీరు గాని, అంటే ఫస్ట్ రాగానే ఒక డైలాగేసింది శ్రీముఖికి. ఏంది అనంటే, "అబ్బా! నీ గొంతు వింటే టీవీలు పగిలిపోతాయేమో" అనన్నది. అనంగానే శ్రీజ ఏమన్నది, "మరి నువ్వు గూడా 'బిగ్ బాస్' పోయినావు గదా! అప్పుడే పగలాలి గదా! ఇప్పుడెందుకు పలుగుతాయి" అని కూడా ఒక డైలాగేసింది. అంటే అప్పుడు ఏం అర్థమైంది అనంటే, ఆమె ఏదైనా ముఖం మీద మాట్లాడుతది అనే విధంగా అర్థమైపోయింది. మరి శ్రీజ గేమ్ మాత్రం బావుంది. అందరూ గూడా ఫస్ట్ నుంచి కొన్ని రోజులు కొంచెం 2, 3 రోజులు అనుకున్నాం గానీ, శ్రీజ బాగా మాట్లాడుతది, టాస్క్ ఆడదనుకున్నాం గానీ, ప్రతి ఒక్క టాస్క్ అగ్ని పరీక్షలో ఏ టాస్క్ ఇచ్చిండ్రో, ప్రతి ఒక్క టాస్క్ 100% ఇచ్చింది. గెలిచింది గూడా. మరి 'బిగ్ బాస్‌లో' మరి గెలుస్తదా? కప్పు పట్టుకొని బయటకొస్తదా చూడాలే. మరి ఎందుకో నాకనిపించిందేందంటే, నవదీప్ కాళ్ళు మొక్కింది. సరే సపోర్ట్ జేషిండు. సపోర్ట్ జేషిండు గానీ, మరి కాళ్ళు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? మేబీ ఎనక సపోర్ట్ ఏమన్నా జేషిండా? ఈ విషయం మాత్రం నేను జెప్పను గానీ, ఆడియన్స్ మీరే జెప్పుండ్రి. 'నవదీప్' కాళ్ళు శ్రీజ ఎందుకు మొక్కిందో కామెంట్ రూపంలో మీరే జెప్పాలి నాకు. ఎందుకు కాళ్ళు మొక్కిండో నాకర్థం గాలేదు. మరి గ్రీన్ ఇచ్చినా, మరి ఈరోజు గ్రీన్‌తోనే లోపలికి పోతున్నా, కప్పుతోని మళ్ళా వస్తా అని గూడా జెప్పి కాళ్ళు మొక్కింది. మరి ఎందుకు మొక్కిందో నాకు తెలవదు. మీరే కామెంట్ రూపంలో నాకు జెప్పాలే. తర్వాత సుమన్ శెట్టి. మరి 'జయం' సినిమాల 'బృందావన్ కాలనీ' సినిమాలు ఇలాంటి సినిమాలల్లా ఒకప్పుడు చాలా ఫేమస్. ఆయన డైలాగ్స్ గూడా చాలా మందికి ఇప్పుడు గుర్తున్నాయి గూడా. మరి ఇప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే ఎందుకు గ్యాప్ ఇచ్చిర్రు? ఎందుకు గ్యాప్ ఇచ్చిర్రు? అని అనుకున్నారు. మరి నాగార్జున సార్ గూడా అడుగుతాడు గదా! అడిగినప్పుడు ఏంది అనంటే వేరే బాలీవుడ్ గాని, మలయాళంలో గాని అందులో బిజీగున్నా. అందుకే ఇది గ్యాప్ ఇచ్చినా అని గూడా చెప్పిండు. మరి సుమన్ శెట్టి మరి మనకు సినిమాల రూపంలో తెలుసు గాని మరి టాస్క్ రూపంలో మరి ఏ విధంగా ఆడతాడో ఫిజికల్‌గా గాని, మైండ్ గేమ్ గాని ఏమన్నా ఆడతాడా అనేదైతే మనం చూడాల్సిందే. మరి 'బిగ్ బాస్' ఇయాటి నుంచయితే మరి ఏ విధంగా కొట్టుకుంటారో అనేదైతే చూడాల్సిందే. నెక్స్ట్ 'ప్రియ'.
మరి కామన్ పీపుల్‌లో చూసుకుంటే మాత్రం ప్రియ. మరి ప్రియ డాక్టర్ మనందరికీ తెలిసిందే. మరి ప్రియ గూడా మన లీడర్‌షిప్ గూడా గెలుచుకుంది అందులో. టాస్క్‌లు గూడా బాగా ఆడింది. అందంగా కనిపిస్తది. మరి మనం నాగార్జున సార్ గూడా అన్నాడు. ఏమన్నాడు? "చాలా క్యూట్‌గున్నావు, బాగున్నావు" అని గూడా అన్నాడు. సో, నిజంగానే క్యూట్‌గుంటది ప్రియ. మరి గేమ్ పరంగా చూసుకుంటే మాత్రం లోపలికి వెళ్ళిన తర్వాత అందంతో పాటు గూడా మనకి గేమ్ గూడా గావాలి గాబట్టి మరి చూడాలి మరి. అందం తోనుంటదా? లేకపోతే గేమ్ గూడా ఆడుతదా? అనయితే చూస్తాము. లాస్ట్ శ్రీముఖి. సో, ఎండ్ పొయ్యి తాళం ఇద్దాము అని అన్నాడు నాగార్జున. అనంగానే ఏమైందంటే శ్రీముఖి సార్, సార్, సార్ అనుకుంటూ వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది అనంటే, "సార్ మరి ఇన్ని రోజులు అగ్ని పరీక్ష అయింది. మరి ఇంతమంది కామన్ పీపుల్ వచ్చిర్రు కాబట్టి, సో నా కోసం ఒక్కరిని పంపియరా" అని అడిగింది. అడగంగానే బిగ్ బాస్‌ని అడిగి మరి తెలుసుకోవాలి గదా! అక్కడ ఏదైనా గూడా బిగ్ బాస్ తర్వాతనే గదా ఎవరైనా. మరి బిగ్ బాస్‌ని అడిగిన తర్వాత బిగ్ బాస్ ఏమన్నాడు అనంటే ఏం సప్పుడు జేయలే. మరి నాగార్జున ఏమన్నాడు, "బిగ్ బాస్‌ది అవసరం లేదులే. ఈ విషయంలో నేనే డిసిషన్ తీసుకుంటా" అని చెప్పిండు. మరి డిసిషన్ గూడా తీసుకున్నాడు. మరి శ్రీముఖి మాట కాదంటారా? మరి ఇన్ని రోజులు 15 రోజులు జేషింది. కాదనకుండా ఖచ్చితంగా చేస్తా అని జెప్పిండు. చేసినా అని జెప్పిన తర్వాత ఒకటే జెప్పింది. ఆడికి అందరూ ఫోటోస్ పెట్టిర్రు కామన్ పీపుల్‌ల. పోయిన తర్వాత మనీష్ పేరు తీసింది. ఇగ మనీష్ ఆనందం జూసుకోవాలి. ఎందుకు అనంటే మనీష్ మొదటి నుంచి బాగా ఆడిండు. మైండ్ గేమ్ బాగా ఆడతాడు. సో, మరి ముందు నుంచి ఎందుకు సెలెక్ట్ జేయాలో నాకు అర్థం గాలే. మేబీ ఇది ట్విస్ట్ అనిపిస్తది నాకు. లాస్ట్ ముందు నుంచి సెలెక్ట్ జేయనోళ్ళు లాస్ట్ ట్విస్ట్‌గా మనీష్‌ని సెలెక్ట్ జేసిండ్రంటే ఎక్కడో ట్విస్ట్ కనబడుతుంది నాకైతే. మరి మనీష్‌ని సెలెక్ట్ జేయడాని కోసం అభిజిత్ గూడా ఇందులో సపోర్ట్ జేసిండని గూడా అనిపిచ్చింది. శ్రీముఖి అన్నది. సో, మరి ఈ సపోర్ట్ నాది గూడా గాదు. అభిజిత్ మనసులో గూడా ఇదే ఉంది. నా మనసులో గూడా ఇదే ఉంది గాబట్టి, నేను సెలెక్ట్ జేయడం జరిగిందని గూడా శ్రీముఖి చెప్పింది. సో, లాస్ట్‌కి మనీష్ గూడా లోపలికెళ్ళిపోయిండ్రు. మొత్తంగా చూసుకుంటే మాత్రం 6 కామన్ మెన్‌లు లోపలికి పోయిండ్రు. మిగతా వాళ్ళు సెలబ్రిటీలు. మరి ఏమైతది అనంటే, సో, మరి సెలబ్రిటీలు అంటే ఇమాన్యుల్ ఒక మాట అన్నాడు ఏంటిదనంటే ఎవరైనా గూడా కామన్ నుంచి సెలబ్రిటీలు అయితారు అని అన్నారు. మేబీ వీళ్ళు గూడా ముందు ముందు సెలబ్రిటీలు ఖచ్చితంగా అవుతారు. మరి ఈ సెలబ్రిటీలు అలాగే ఈ కామన్ పీపుల్ వీళ్ళిద్దరి మధ్యల మరి ఎలా జరుగుతది టాస్క్‌లు? మరి వీక్‌కి టాస్క్‌లుంటాయి. వీక్‌కి కెప్టెన్ చేంజ్ అవుతా ఉంటారు. మరి ఎన్ని గొడవలైతాయో, ఎన్ని ట్విస్టులయితాయో మరి కామన్ పీపుల్‌కి, సెలబ్రిటీలకి పడతదా? లేకపోతే ఏ విధంగా అయితదనైతే మనం చూడాల్సిందే. మరి చాలామంది ఏంటిదంటే సో, ఈ రీతు అలాగే ఇమాన్యుయల్ మాస్క్ మ్యాన్ అయితే మనకు ఇమాన్యుయల్‌కిచ్చిండు. అలాగే క్లీనింగ్ విషయంలో జూసుకుంటే మాత్రం మనకి పవన్. సో, ఇది చెప్పడం మర్చిపోయాను ఇంతకుముందు. మరి పవన్ అయితే రీతుకివ్వడం జరిగింది. అంటే ఏవైతే క్లీనింగ్ ప్లేట్స్ అవి ఇవి ఉంటాయి మాత్రం రీతుకిచ్చిండు. తర్వాత మరి శ్రీజ మాత్రము క్లోత్స్ 1 వీక్ అంటే ఇవి ఎవరైతే నేను ఇప్పుడు టాస్క్ ఇచ్చిండ్రో వాళ్ళకి 1 వీక్ మాత్రమే జేయాలి వీళ్ళంతా. సో, నెక్స్ట్ మళ్ళీ చేంజ్ అవుతూ ఉంటారు. మరి శ్రీజ మాత్రం రాథోడ్‌కి ఏమిచ్చిందంటే బట్టలు ఉతకడం. మరి ఆమె ఒక్క బట్టలు గాదు. మొత్తం ఎంతమంది హౌస్‌లో ఉన్నారో 15 మంది. 15 మంది బట్టలు ఉతకాలనైతే చెప్పడం జరిగింది. దానికి ఇగ బిగ్ బాస్‌కి పోతే ఏది జెప్పినా చేయాల్సిందే. చెయ్యము అని ఉండదు. ఇంకొకటి ఏం జెప్పాలంటే మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు అగ్ని పరీక్షల సగం గుండు, అరగుండు కొట్టించుకోవాలి అనంటే, అరగుండు అస్సలు ఆలోచించకుండా కొట్టించుకున్నాడు. నాగార్జున గారు ఒకటే అన్నారు. "ఈ యొక్క బిగ్ బాస్‌లో నువ్వు ఉన్నంత వరకు మొత్తం గుండుతోనే ఉండాలి. హెయిర్ పెంచొద్దని" చెప్పిండు. దానికి గూడా అంగీకరించిండు. అంటే వీళ్ళని హైలైట్ జేయడం గాదు. అంటే వాళ్ళు టాస్కులల్ల పరంగా చూసుకుంటే వాళ్ళంతట వాళ్ళే హైలైట్ అవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు బిగ్ బాస్ ఎంత ఇంపార్టెంటో వాళ్ళ లైఫ్‌లో ఒక డ్రీమ్ అనిపిచ్చింది. ఎందుకనంటే ఇంత గూడా ఆలోచించకుండా ఏమైనా జేస్తామనే విధంగా ప్రతి ఒక్కరు గూడా రావడం జరిగింది. సో, మరి ఈ రోజు మాత్రం చూసుకుంటే మాత్రం వీళ్ళందరూ మాత్రం బిగ్ బాస్‌లో ఉన్నారు. సో, పైన ఉన్న వాళ్ళంతా మనకి సెలబ్రిటీలు, కింద ఉన్న వాళ్ళంతా మనకి కామన్ పీపుల్. మరి నాగార్జున సార్. ఇగ నాగార్జున సార్ అంటే సాటర్‌డే, సండే వస్తారు. మరి ఎవరు తప్పులు జేస్తుర్రు, ఎవరు బాగా ఆడుతున్నారనైతే కామెంట్స్ గూడా ఇస్తారు. ఎవరు బాగా ఆడలేదో మాత్రము మంచిగా ఇస్తారు ఆళ్ళకి. మరి చూద్దాం. మరి ఇప్పటివరకైతే ఇది జరిగింది. మరి నెక్స్ట్ మనకి స్టార్ట్ అయిపోతది. నామినేషన్ అయితే ఇగ మామూలుగుండదు. కొట్టుకుంటారో, తిట్టుకుంటారో, ఏం జేస్తారో మనమైతే చెప్పలేము. మరి ఇంకా మనము వేచి చూడాల్సిందే. మరి వాళ్ళ మధ్యలో ఏం జరుగుతదో నామినేషన్ ఎవరిని నామినేట్ జేసుకుంటారు అనే విధంగా మరి కామన్ పీపుల్ సెలబ్రిటీలను నామినేట్ జేస్తారా? లేకపోతే సెలబ్రిటీలు కామన్ పీపుల్‌ని సెలెక్ట్ జేస్తారా? అంటే నామినేట్ జేస్తారా? లేకపోతే వీళ్ళిద్దరి మధ్యల ఏం జరుగుతదనైతే మనము వేచి చూడాల్సిందే గదా! మరి ఇది ఇప్పటి వరకున్న అప్డేట్. మరో అప్డేట్‌తో అయితే మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. బిగ్ బాస్ లైవ్ మూమెంట్స్ విత్ బీఎల్ఎం మీడియా.